అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దునియా అమ్మాయి వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని కొద్దిగా సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే ఒక లైక్ నాకు మోర్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇంక ఇక్కడైతే అత్తారింటికి అల్లుడు వచ్చిన వేళ మా నాన్నతో పాటు మా ఆయన కూడా చేపలు పట్టుకొని వచ్చడానికైతే చెరువుకి వెళ్ళాడు. మార్నింగే చేపలు వచ్చాయి ఇంటికైతే. తెల్లారితే అడిగినావా? తెల్లారితే అడిగినావు. ఎక్కడ పెండ్లాం లేదో అడిగి పోయినాం. ఎక్కడ పెళ్ళాం లేదో అక్కడ విన్నా. మార్నింగే వెళ్ళి మా నాన్నతో మా ఆయన చేపలు పట్టుకొని వచ్చినాడు. మా ఆయన అత్తగారింటికి అల్లుడు వచ్చిన వేళ కదా. చేపలు మార్నింగే చేపలు వచ్చినాయి ఇంటికి. చేపలు చాలానే పడ్డాయి. ఇంకా మార్నింగ్ చేపలు వచ్చాయి కదా, మా చెల్లి వీడియో తీసుకోమని చెప్పేసి ఇలా లైన్గా పెడుతుంది. అవేమో నిలటం లేదు. ఇంకా చేపలు మా ఇంట్లో ఎవ్వరూ తినటం లేదు ఈ మధ్య. మేము కూడా ఒకప్పుడు తినేవాళ్ళం, కానీ ఇప్పుడు ఎందుకో నాకు ఇష్టమే లేదు చేపలు తినాలంటే. అలా ఫ్రై ఇష్టం లేదు, అలా పులుసు అని ఇష్టం లేదు. ఇంక ఈ చేపలన్నీ మా హస్బెండ్ కోసమే. మా నాన్న అల్లుడికి చేపలు ఇష్టం అని చెప్పేసి ముందు రోజే చెరువులో వాళ్ళైతే వేశాడు. ఇన్ని చేపలు అయితే ప్రిపరేషన్ జరుగుతుంది నాటుకోడి పులుసుకు కదా. అందులో ఏలు పెట్టచ్చు చేసేదే నేను, మళ్ళీ ఏలు పెట్టకుండా ఉంటానా? ఏలు అంటే ఏలు మాత్రం పెట్టు. పట్టుకొని వచ్చిందేమో చేపలు, కానీ ఇక్కడ ప్రిపరేషన్ మాత్రం నాటుకోడి పులుసు చేస్తా ఉన్నాము. ఎందుకంటే ఈరోజు అల్లుడు వచ్చాడు కదా అత్తగారింటికి. నాటుకోడి అయితే మా నాన్న తెచ్చారు కాదు, ఇంట్లోటివే. మా తమ్ముడైతే క్లీన్ చేసుకురాను విన్నాడు. మేమైతే ఇంట్లో ప్రిపరేషన్ అయితే జరుగుతుంది. మా ఇంట్లో అల్లుడు వస్తేనే నాటుకోడి ఇంట్లో ఉడుకుతుంది, లేకపోతే మామూలు బయట చికెన్ తెచ్చి చేస్తారు. ఎందుకో మా హస్బెండ్కి నాటుకోడి అంటే చాలా ఇష్టం. మరి నాకు ఇష్టం లేదు నాటుకోడి అంటే. ఎందుకో మా ఆయన మాత్రం చాలా ఇష్టంగా తింటారు. అందుకని మా ఆయన వచ్చినప్పుడు మాత్రం నాటుకోడి తెస్తారు. ఇంకా మా అమ్మ నాటుకోడి పులుసులేకి కట్లపై మీద ఇడ్లీ అయితే పెట్టేస్తూ ఉంది. ఇంకా ఈ నాటుకోడి మా తమ్ముడు అట్లా క్లీన్ చేయించుకోరాని వెళ్ళినాడో లేదో, మాది పెద్ద కోడి బస్ అయితే తొక్కిచ్చేసింది. మా అమ్మ అయితే చాలా బాధపడుతుంది అనమాట. పెద్ద కోడి బస్ తొక్కిచ్చేసింది అని చెప్పేసి ఫీల్ అవుతానే ఉన్నింది. ఇంకా మా తమ్ముడు అయితే నాటుకొని నీట్గా క్లీన్ చేయించుకొని కట్ చేయించుకొని వచ్చేసారు షాప్ దగ్గరనే. ఇంకా నాటుకోడి పులుసు నేనే చేస్తున్నాను. ఇంక ఈ నాటుకోడి పులుసు కొద్దిగా కారంగా చేసుకుంటే చాలా బాగుంటుంది కదా. ఇంకా ఇంట్లో చికెన్ చేయాలన్నా ఏ కర్రీ చేయాలన్నా నేను మా ఇంట్లో నేనే చేస్తాను. ఇంకా నాకే అప్పచెప్తారు ఈ ఏ కర్రీ చేయాలన్నా. ఇంకా ఈ నాటుకోడి కర్రీ మేము టిఫిన్లకైతే చేసుకుంటున్నాము. నాటుకోడి కర్రీ ఏ టిఫిన్లకైనా బాగుంటుంది అనుకోండి, కానీ నేను ఎక్కువగా నాటుకోడి కర్రీ ఇష్టంగా తిన్ను. ఇంకా మీరు ఏ టిఫిన్లకి ఇష్టంగా తింటారో తప్పకుండా కామెంట్ చేయండి. మా తమ్ముడు తిరుపతి నుంచి వచ్చి చేపలు క్లీన్ చేస్తున్నాడు. ఏందిరా జుట్టు ఎర్రగా అయిపోయిందే? ఇంకా మా నాన్న చేపలు చెరువు నుంచి తెస్తే ఇంక మా తమ్ముడు అయితే క్లీన్ చేసి పెడుతున్నాడు. ఇంకా మా తమ్ముడు కూడా మేము ఊరు నుంచి వచ్చి వారం అయిపోయింది. వారం తర్వాత వచ్చినాడు మా తమ్ముడు కూడా. లీవ్ లేదనమాట, డ్యూటీ ఉన్నింది. ఇంకా మా కోసం 2 days లీవ్ తీసుకొని వచ్చినాడు ఇంకా మాతో టైం స్పెండ్ చేయడానికి. ఇంకా నేను ఇప్పుడు ఊరికి వెళ్ళినానంటే ఇంకా 2 months 3 months రాను. ఇంకా ఒకేసారి సంక్రాంతికి పిల్లలకి హాలిడేస్ ఇస్తారు కదా, అప్పుడే రావడం. ఇంకా మళ్ళీ ఈ లోపల 2 days 3 days లీవ్ ఇచ్చినా ఇంకా నేను ఊరికి వచ్చే అవకాశం ఉండదు. ఇంకా అందుకే మా తమ్ముడు కూడా ఇంకా 2 days హాలిడే తీసుకొని వచ్చినాడు అనమాట. ఇంకా ఇక్కడైతే అత్తగారింటికి వచ్చిన అల్లుడు మాత్రం రెస్ట్ తీసుకుంటున్నాడు. ఈ అల్లుడు కోసం అందరూ వంటలు చేస్తున్నారనమాట. నేనైతే చికెన్ కర్రీ చేస్తున్నాను, నాటుకోడి చికెన్ కర్రీ. ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు. ఇంకా వేడివేడిగా ఇడ్లీ చికెన్ కర్రీ అయిపోతేనే ఫస్ట్ మా తమ్ముడికి అయితే పెట్టేస్తాను. మా తమ్ముడు ఇంక తినేసి మడి దగ్గరికి అయితే వెళ్ళిపోతాడు. ఇంకా ఇంటికి వచ్చినా కానీ మా తమ్ముడు ఊరికే ఉండడు అనమాట. మడి పని లేకపోతే ఆవులు తీసుకుపోవడం మడి దగ్గరికి, ఇలాంటి పని ఏదో ఒక పని చేస్తూనే ఉంటాడు. ఇంటికి వచ్చినా కానీ ఏం రెస్ట్ తీసుకునేది ఏమి ఉండదు, ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది. ఇక్కడ మా లడ్డు చూడండి ఏం చేస్తుందో. అందరికన్నా ఫస్ట్ తినింది మా లడ్డునే అనమాట. ఇంకా తినేసింది, హ్యాపీగా ఆడుకుంటా ఉంది. ఈ ఉయ్యాల కోసం ఇంట్లో పిల్లలందరూ కొట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా ఇక్కడైతే అల్లుడికైతే
అయితే పెట్టేశాను, వేడివేడి ఇడ్లీ నాటుకోడి పులుసు. ఇంకా మా ఆయన నాటుకోడి పులుసులకి ఇడ్లీ అయితే వద్దు అన్నారు, కానీ నేను ఇడ్లీనే చేశాను. ఎందుకంటే ఊరి నుంచి వచ్చినప్పటి నుంచి దోశ ఇడ్లీనే తింటున్నాడంట మార్నింగ్ టిఫిను. ఇంక చపాతీ అన్నా చెయ్యి అన్నాడు. నాకైతే ఓపిక లేదు, ఇడ్లీనే బాగుంటుందిలే అని చెప్పేసి ఇడ్లీనే చేశాను. ఇంకా మా ఆయనకి టిఫిన్ పెట్టేసి నేను కూడా మా ఆయనతో పాటు పెట్టుకొని తినేస్తున్నాను. యాడా యాడా యాడి వినవా యాడి వినవు గబ్బు ఉయ్యాలు లేదు, ఉయ్యాలు లేదు. ఎవరెక్కినారు ఉయ్యాల్లో? ఎవరెక్కినారు? గబ్బు అది జడ వేసుకోవద్దు, ఏమీ వేసుకోవద్దు, స్నానం కూడా చేయించుకోవద్దు. ఇంకా ఇక్కడ తినేసిన తర్వాత కొడుకులతో అయితే ముచ్చట్లు పెట్టాడు మా హస్బెండ్. ఇంక ఇక్కడ ఏమరా అంటే ఓజీ మూవీకి వెళ్ళాలి అని నేను అడిగాను అనమాట మా హస్బెండ్ని. ఇంకా ఓజీ మూవీ గురించి ఇక్కడ డిస్కషన్ జరుగుతుంది. ఇంకా మా బబ్లుని నీకు ఇష్టమైన హీరో ఎవరు నన్ను అడిగితే నాకు పవన్ కళ్యాణ్ నాకు ఇష్టమైన హీరోనని చెప్పాడనమాట. ఇంకా పవన్ కళ్యాణ్ ఇష్టమైన హీరో అయితే పవన్ కళ్యాణ్ తీసిన 3 సినిమాలు చెప్పు టకటక అని అన్నాడు మా హస్బెండ్. ఇంకా మా బబ్లు టకటక అని చెప్పాలి కదా, అవి ఏం చెప్పాడు, ఏమేం పేర్లు చెప్పాడు అనేది కూడా మీరు చూడండి, వీడియో అయితే స్కిప్ చేయకుండా. ఇక్కడ మా బబ్లు చెప్పిన సమాధానానికి పడి పడి నవ్వుకుంటున్నారు. ఒరే సినిమా పేరు చెప్పరు గాడి బిడ్డ. ఎన్ఆర్లు రా, ఎన్ఆర్లో చెప్పు. పీజీ హీరో పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ 3 సినిమా పేర్లు చెప్పు. 3 సినిమాలా? సినిమాలా ఓజీ, ఓజీ కేజీ, ఓజీ పేజీ కేజీ. నా పురుగు పోతుంది. ఏం బా మీ ఫేవరెట్ హీరో ఏంది బట్ట చేస్తున్నాడా? మా ఓడు మామూలుగా చెప్పట్లేదయ్యా, పవన్ కళ్యాణ్ ఫోన్ చేసి చెప్పాలి సినిమాలు కొత్తది. మీ ఫ్యాన్స్ ఏమో పేర్లు చెప్పేస్తాడో చెప్పడమే. విన్నారు కదా మా బబ్లు ఎలా సినిమా పేర్లు చెప్తున్నాడో. సినిమా అంతా చూసి పవన్ కళ్యాణ్ ఎవరు అని అడిగే రకం కూడా మా బబ్లు అలా చెప్పాడనమాట పేర్లు. ఇంక ఇక్కడ ఏమంటే మా తమ్ముడు ఇక్కడ వైర్ అల్లుతున్నాడు, అంటే చేపలకు వేస్తాం కదా వల, ఆ వల అయితే అల్లుతున్నాడు అనమాట. చెప్పాను కదా ఇంటికి వస్తే ఊరికే ఉండడు, ఏదో ఒక పని పెట్టుకుంటాడు మా తమ్ముడు, ఏదో ఒక పని చేస్తూనే ఉంటాడు. ఈ వల అల్లడానికి దాదాపు నాకు తెలిసి ఒక 2 నుంచి 3 గంటలు అయితే పట్టింది, పట్టుగా కూర్చొని అల్లినాడు. ఇంకా మేము ముగ్గురం ముచ్చట్లు పెట్టుకుంటా ఉంటే మా తమ్ముడు మా చెల్లి అల్లేస్తున్నారు ఈ వలనైతే. ఇంకా మా హస్బెండ్ అయితే ఊరికైతే బయలుదేరేస్తున్నారు పీలేరుకి. ఇంకా 1 డే ఉన్నారనమాట. వచ్చిన రోజు నైట్ ఉన్నారు, మరుసటి రోజు బయలుదేరేశారు. ఇంకా మా హస్బెండ్తో పాటు మా బబ్లు కూడా పీలేరుకి అయితే వెళ్తున్నాడు. ఇంక వెళ్ళేటప్పుడు నేనైతే రైస్ అయితే పంపిస్తున్నాను. నాకు చెప్పాను కదా అనంతపురంలో రైస్ కొనుక్కొని తినాలంటే చాలా ఇబ్బందిగా ఉంది, అంటే ఆ రైసే తినడానికి బాగా లేదనమాట. అందుకే ఇలా జపాన్ లడ్డు, జపాన్ లడ్డు, జపాన్ లడ్డు. ఇంకా మా నాన్న అయితే నేను వచ్చిన తర్వాతనే వడ్లని మిషన్కి వేసుకొని వచ్చినాడు, అంటే బియ్యం ఆడించుకొని వచ్చినాడు అనమాట. ఇంకా వాటిలో నుంచి నేను ఇంక 2 మూటలు అయితే తీసుకెళ్తున్నాను అనంతపురానికి. ఇంకా పీలేరులో అయితే కార్గోకి వేసేస్తాను. మా హస్బెండ్ వెళ్ళే రోజు లేకపోతే మరుసటి రోజన్నా కార్గోకి వేసేస్తాను. ఇంకా మేము మార్నింగ్ వేసేస్తే ఈవినింగ్ వెళ్ళిపోతాయి. బాయ్ లడ్డు, పిప్పి పోతావా? బాయ్. బాయ్ లడ్డు, బాయ్. వెళ్తావా? నేనే కదా భయ్య వాళ్ళతో పిపి పోతావా? పోతావా లడ్డు?
ఇంకా మా హస్బెండ్ ఎప్పుడో ఒకసారి కదా వస్తారు, ఇంకా పలాన్ వాళ్ళ అల్లుడు అంటేనే గుర్తుపడతారనమాట. ఇంకా అక్కడైతే వేరే వాళ్ళ తాత వాళ్ళు కూర్చోన్నారు, ఇంకా నన్ను గుర్తుపట్టలేదు మెయిన్గా వాళ్ళైతే. నేను పక్కన ఉండగానే మీ భార్య రాలేదా అని అడుగుతున్నారు. నేనే కదా అని అంటుంటే వాళ్ళు అలా చూస్తున్నారు అనమాట ఆశ్చర్యంగా. ఖుషి సైడ్ ప్లేస్ సంగలో చేయదు ఖుషి. డబ్బు ఏంటి ఎవరు తగిలిచ్చింది? చెప్పు డాడీకి చెప్పు, డాడీకి బాయ్ చెప్పు, డాడీకి 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 నాకు చెప్పు. డాడీకి బాయ్ చెప్పు. పప్పి 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 మును పెట్టు మూతి అన్నీ పడుతుంది. మును పెట్టు. ఇంకా మా లడ్డుకి అయితే ఈ 2 పిలకలు భలే ఉన్నాయి కదా. ఈ ఫస్ట్ టైం వేసింది మా చెల్లెలు ఈ 2 పిలకలు. చూడ్డానికైతే జపాన్ పిల్లలాగా ఉంది, నాకు అలాగే అనిపించింది. ఇంకా ఆ 2 పిలకలు వేసినప్పటి నుంచి జపాన్ పిల్ల అని పిలవడం స్టార్ట్ చేసినాము ఇంట్లో అందరము. ఇంకా మా ఊరు బస్సు అయితే వచ్చేసింది. ఈ బస్సు మార్నింగ్ ఈవినింగ్ మాకు ఈ బస్సే అవైలబుల్గా ఉంటుందన్నమాట. బాయ్ డాడీ. ఏమ్మా పద 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 ఖుషి. ఇంకా మా లడ్డు అయితే బబ్బులతో బాగా ఆడుకుంటుంది. మా బబ్బులు వాళ్ళ డాడీతో ఊరికి వెళ్ళిపోయాడుకు బస్ ఎక్కేందుకు బాగా ఏడ్చేసింది. ఇంకా అందుకే వాళ్ళ పెద్దనైతే ఉప్పు మూట ఎక్కించుకొని వస్తున్నాడు. ఇంకా మా షహరీని ఏ విధంగా చదువుతుందో మీరే చూసేయండి. మంకీ, జిరాఫీ, లయన్, కంగారో, हेलीकॉप्टर, एरोप्लेन. చూసారు కదా మా లడ్డు ఎంత బుద్ధిమంతురాలుగా చదువుకుంటా ఉందో కదా. నోరు కూడా సరిగా తిరగదు, చాలా కొంతసేపే అనమాట అలా చదువుకుంటుంది, మళ్ళీ ఇంట్రెస్ట్ పోతుంది. ఇంకా మా షహరీను అలా ముద్దుగా చదువుతూ ఉంటే నేను మా అమ్మమ్మ అయితే ఎంజాయ్ చేస్తున్నాం అనమాట చూసి. ఇంకా ఇక్కడ చూసారా వాళ్ళ మామకి మా ఖుషిద్ అయితే తినిపిస్తున్నాడు దోశలు. మాకు డిన్నర్కి వచ్చి దోశలే అనమాట, దోశలు వేసుకొని తింటున్నాము. ఇంక నేను పల్లి చట్నీ చేసేసాను దాంట్లోకి. ఇంక వేడివేడిగా దోశలు పోసుకొని తినేస్తున్నాము. ఎందుకంటే బయట క్లైమేట్ చల్లగా ఉంటుంది. అసలు పల్లెటూరులో ఎంత చలిగా ఉందంటే అసలు మామూలుగా చల్లేదు. అందుకే ఇంక అన్నం ఎవరికి తినబుద్ధి కాలేదు. ఇంకా అందరికీ దోశలు వేడివేడిగా నేను వేస్తూ ఉంటే కూర్చొని తింటూ ఉన్నారనమాట. అంతే ఈ వీడియో. ఇంక నేను ఊరికి ఎందుకు వెళ్ళలేదు నెక్స్ట్ వ్లాగ్లో అయితే చెప్తాను. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి, కొత్తగా చూసేవాళ్ళు జర సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే ఒక లైక్ నాకు మోర్ వీడియోస్ చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు టు ఫాలో దునియా అమ్మాయి వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్. బాయ్.